శ్రీ విద్యా గణపతయ నమ. శ్రీమాత్రే నమ. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. అయోధ్య రామ మందిరం గురించి ఇప్పటిదాకా ఎవరో చెప్పనటువంటి విషయాలు అనేటటువంటి అంశంలో మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయా? లేదు పాత విషయాన్నే మళ్ళీ తిరిగి చెప్తున్నారా అనే అనుమానం సాధ్యమైనంత వరకు థంబ్నెయిల్ చూసిన వెంటనే కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ మన సనాతన ధర్మం చాలా గొప్పది. కొత్తగా ఒకటి దొరికినప్పుడు పాత దానితోటి అవసరం లేదు అనేటటువంటి విధంగా ఇకపై పాత వస్తువు లేదా పాత వ్యక్తితో ఉపయోగపడనిదిగా భావించేటటువంటి కొందరు వ్యక్తులు ఈ మధ్యకాలంలో, అది వస్తువైనా సరే బంధాన్నైనా సరే అలా చూసే ఈ రోజుల్లో, అంటే ఏ విధంగా అంటే అది పాతపడిపోయింది కదా అనేటటువంటి అభిప్రాయంలో, లేదు పట్టించుకోవటం లేదు కదా అనే ఆలోచనతో ఉండేటటువంటి రోజుల్లో కూడా ఈ యొక్క విశేషమైనటువంటి అయోధ్య రామ మందిర ప్రతిష్ట చాలా అద్భుతమైనటువంటి విధానంలో జరిగింది. ఆ విధంగా చూసేటటువంటి ఈ రోజుల్లో కూడా రాముడు అంటే ధర్మాత్ముడు, రామో విగ్రహవాన్ ధర్మ అనేటటువంటి ధర్మస్వరూపమైనటువంటి విశేష ప్రతిష్టా కార్యక్రమంలో మనల్ని కలవరపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, జగద్గురువులు ఎవ్వరూ కూడా ఈ యొక్క మందిర ప్రతిష్టకు హాజరవ్వలేదు, ఏ విధంగానూ కూడా ఈ యొక్క ఆలయ ప్రతిష్టలో పాల్గొనలేదు అనే బాధ సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వ్యక్తులకుంటే, దీన్ని చిలవలు పలవలుగా మార్చి అనేక విధాలుగా చెప్పేటటువంటి ప్రయత్నం మిగిలినటువంటి వ్యక్తులు ఎంతో ఆనందదాయకంగా వారి యొక్క విధానంలో వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. శ్రీరామచంద్రమూర్తి యొక్క అయోధ్య రామ మందిర ప్రతిష్టా కార్యక్రమం ఏ విధంగా అంటే, ధర్మావతారం అనేటటువంటి విధానంలో ఉండే రామ విగ్రహమూర్తి ఏ విధంగా అయితే సుప్రీంకోర్టు అంటే ధర్మాసనం ఏ విధంగా అయితే అనుమతినిచ్చి ఇక్కడ రామ నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటు చేసుకోండి అన్నటువంటి దగ్గర నుంచి, ఏర్పడిన దగ్గర నుంచి కూడా నిజాన్ని నువ్వు ఎంత అనగదొక్కినా సరే అది తిరిగి చిగురిస్తుంది అనేటటువంటి విధానానికి ఇదొక ట్రస్ట్ చేసినటువంటి పని ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అనేదానికి నిజంగా ఇది నిదర్శనం. ఇందు గురించి అంటే, ఈ శుభ సందర్భంలో అయోధ్య విషయంలో జగద్గురువులైనటువంటి శంకరులు ఏం చేశారు, శంకరాచార్యులు ఏం చేశారు, వాళ్ళకి వీటికి సంబంధం ఏమిటి, ఇలా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అయోధ్య విషయం నిమిత్తంగా చతురామ్నాయ పీఠాధీశ్వరులు కూడా 4 వైపుల నుంచి కూడా ఈ మహత్తర రామ మందిరానికి సంబంధించినటువంటి ప్రతిష్టా కార్యక్రమంలో వారి అనుష్ఠాన బలాన్ని ధారపోస్తున్నటువంటి సమయంలో శ్రీ సర్వజ్ఞ పీఠమైనటువంటి కంచి కామకోటి పీఠం ఎంతో విశేషమైనటువంటి విధంగా అయోధ్య విషయంలో విశేషమైనటువంటి కృషి చేసింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయోధ్య విషయంలో శంకరాచార్యుల యొక్క పాత్ర 2536 సంవత్సరాల క్రితం ఆదిశంకర భగవత్పాదులు స్థాపించినటువంటి సర్వజ్ఞ కామకోటి పీఠాధిపతి అయినటువంటి 69వ పీఠాధిపతి సాక్షాత్తు జగద్గురు స్వరూపులు ఈశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారి పాత్ర అనన్య సామాన్యమైనటువంటి విషయం. వారు అనేక సభలు నిర్వర్తించి అనేక మంది ఇతర మతస్థుల పెద్దలతోటి ఆ యొక్క సంస్థలతోటి మాట్లాడి ఒప్పించి చాలాసార్లు, ఇన్నిసార్లు అన్నిసార్లు అని కాదు, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు కోర్టులో లాయర్లకు కూడా సందేహాలకు సమాధానాలు ఇచ్చి వారిని కూడా ఆశీర్వదించి పంపించినటువంటి మహానుభావులు. అలాగే డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క విషయం, ఈ వివరాలన్నీ కూడా డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి వారు చేసినటువంటి ఇంటర్వ్యూలో సాక్షాత్తు ఆయన చెప్పినటువంటి మాటలు. అంత విశేషంగా ఈ యొక్క రామ జన్మభూమి గురించి 2536 సంవత్సరాల క్రితం స్థాపించిన ఆదిశంకర భగవత్పాద పరంపరలో ఉండేటటువంటి సర్వజ్ఞ పీఠాధిపతి అయినటువంటి
శ్రీ జగద్గురువులు దీనికి ఎంతో కృషి చేశారు అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూల్లో చెప్పినటువంటి మాట. ఇవి ఎలా కొంతమంది శంకరాచార్యుల పాత్ర ఏమిటి, వారు ఏం చేశారు అన్న ప్రశ్నలకు 100% ఆ పైన డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పినటువంటి ఇంటర్వ్యూలే సాక్ష్యం. ఒకటి నిజం, జగద్గురువులు ఎవరైనా సరే వారి పేరు కోసం పాకులాడడం కానీ, వారి పేరుని రూపాంతరాలతోటి అతీతంగా ఉండేటటువంటి విధానంలో చేసుకోవాలని కానీ చూసుకోరు. ఎందు గురించి అంటే వారు పేరు కోసం పాకులాడరు, వారు నామరూపాలకు అతీతమైనటువంటి స్వరూపాలు. కానీ వారు చేసినటువంటి సేవను కృషిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మర్చిపోలేనటువంటిది. వారు ఎంతో తపశ్శక్తి దీనికోసం ధారపోశారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎన్ని రకాలైనటువంటి ఉన్నా, ఇప్పుడు మనం బండి నడుపుతున్నాము, లేదు BMW కారు నడుపుతున్నాం, లేదు ఆడి కారు నడుపుతున్నాం, లేదు ఇంకా అంతకన్నా పెద్ద పెద్ద కంపెనీల కార్లు నడుపుతున్నాం. ఎన్ని కంపెనీల కార్లు నడిపినా కార్లలో డీజిల్ కానీ పెట్రోల్ కానీ పోస్తేనే నడుస్తుంది, ఎంత పెద్ద కారు అయినా సరే. అలాగా ఎంత విశేషమైనటువంటి ఆలయాలు కట్టినా, ఎంత విశేషమైనటువంటి స్థలంలో ఉన్నా దానికి తపోబలం చాలా ముఖ్యం. ఆ తపోబలం అనేటటువంటిది పైన బండి కనిపిస్తుంటే తప్ప కింద లోపల ఉన్నటువంటి పెట్రోల్ ఎలాగైతే కనిపించదో, ఆ తపోబలం శంకర భగవత్పాదులు స్థాపించినటువంటి చతురామ్నాయ పీఠాల ద్వారా, సర్వజ్ఞ పీఠమైనటువంటి కాంచీపురం ద్వారా 100% ఆ తపోబలము అనేటటువంటిది ఖచ్చితంగా అయోధ్య మీద అనుమానం లేకుండా అద్భుతమైనటువంటి విధానంలో పనిచేస్తుంది అనేటటువంటిది. అది భౌతికంగా కనిపించకపోయినా సరే అది చేసేటటువంటి పని అంతా ఇంత కాదు అని చెప్పేసి చెప్పచ్చు. స్వామివారి భౌతికంగాను తన తపస్సు ద్వారా కూడా రామ జన్మభూమి రావాలి అని తప్పించినటువంటి వ్యక్తులు. అందుగురించనే శ్రీ శంకరాచార్య గురుపీఠమైనటువంటి శ్రీ కంచి కామకోటి మూలాంనాయ సర్వజ్ఞ పీఠాధిపతులైనటువంటి జగద్గురువులు శంకరాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు 21వ తేదీనే అయోధ్యలో వెళ్ళడం, వారి యొక్క అఫీషియల్ సోషల్ మీడియా సైట్స్లో దీనికి సంబంధించినటువంటి వివరాన్ని ఇవ్వడం, అయోధ్యలో శ్రీరామ ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళినటువంటి సందర్భాల్లో అనేక రకాలైనటువంటి చిత్రాలు సామాజిక మాధ్యమాలలో మనకు దర్శనమిస్తున్నాయి. శ్రీరామ శరణం మమ అనేటటువంటి అద్భుతమైనటువంటి ఆయన స్వహస్తాలతో ఆ యొక్క విశేషమైనటువంటి రామ జన్మభూమి యొక్క ఆథరైజ్డ్ అయినటువంటి ఆ పుస్తకంలో ఆయన స్వహస్తాలతో రాసినటువంటి అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి నామ దర్శనాలు కూడా మన సోషల్ మీడియా ద్వారా విశేషమైనటువంటి విధానంలో ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఎవరు చెప్పారండి దీన్ని ఆమోదించలేదు అని? శంకర భగవత్పాదులే ఆమోదించారు అనడానికి సాక్ష్యాధారాలు అనేటటువంటివి వారి యొక్క అఫీషియల్ సైట్లోనే ఉన్నాయి. బాష్పవారి పరిపూర్ణ లోచనం అనేటటువంటి విధంగా స్వామివారి యొక్క కళ్ళ నుంచి ఆ యొక్క దివ్య రామ మందిర ప్రతిష్ఠ 22వ తారీఖు 12 గంటల 20 నిమిషాలకు ప్రారంభమైనటువంటి సమయంలో వారి యొక్క ఆ యొక్క సన్నివేశాన్ని టీవీలో స్వామివారు చూస్తూ వారు కారుస్తున్నటువంటి ఆనంద బాష్పాలు కారుతున్నటువంటి చిత్రాలను కూడా మన అయోధ్యలో రామ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతున్నటువంటిది టీవీలో చూసి శ్రీ కంచి కామకోటి సర్వజ్ఞ మూలాంనాయ పీఠాధిపతులైనటువంటి జగద్గురువులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు విశేషమైనటువంటి విధంగా వారి యొక్క ఆనందాన్ని ఆ రకంగా వ్యక్తం చేసినటువంటి చిత్రాలు కూడా సోషల్ మీడియాలో మనకి కనిపిస్తున్నాయి. ఎవరు అన్నారండి ఇది అధర్మంగా జరిగింది అని? ఎవరు చెప్పారండి? ఏమీ లేకపోతే దున్నపోతు ఈనిందే దూడను కట్టేయండి అనేటటువంటి అందచందాలుగా ఎవరికి తోచినటువంటి విధానంలో వాళ్ళు చేసేటటువంటి మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధర్మానికి గ్లాని అవుతాయి కనుక చతురామ్నాయ పీఠాధీశ్వరులు కూడా వారి యొక్క తపశ్శక్తిని బండి వెళ్ళి లోపల ఏ విధంగా అయితే పెట్రోలు డీజిలు దాగుండి వాటిని నడిపిస్తున్నాయో అలాగే వారు చతురామ్నాయ పీఠాధీశ్వరులు 4 వైపుల నుంచి, అదేవిధంగా శ్రీ సర్వజ్ఞ పీఠమైనటువంటి సర్వజ్ఞ మూలాంనాయ పీఠమైనటువంటి శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు కూడా వచ్చి విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఆ యొక్క దివ్యమైనటువంటి రామ మందిర ప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ప్రోటోకాల్కు సంబంధించినటువంటి విధంగా కొన్ని విధమైనటువంటి వాళ్ళకి రాజ్యాధికారానికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా కొన్ని
ముందు రోజు రావడం, వాటికి సంబంధించినటువంటివి ఆమోదం తెలిపి వారు మళ్ళీ విజయయాత్రలో భాగంగా భాగ్యనగరాన్ని చేరుకోవడం, భాగ్యనగరంలో రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించి రాష్ట్రపతిని ఆశీర్వదించి దేశశాంతి మరియు అభివృద్ధి ఆకాంక్షించారు అనేటటువంటి విషయాన్ని కూడా శ్రీమతి ద్రౌపది ముర్ము గారు కోరుకున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా అఫీషియల్ గా వారి యొక్క వెబ్సైట్లలో అలాగే సామాజిక మాధ్యమాల్లో అందించడం అనేటటువంటిది జరిగింది. అయోధ్యలో బాలరాముడు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పురస్కరించుకుని దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ జగద్గురువులు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు వారి యొక్క కమల సంజాతులైనటువంటి శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారు శ్రీ శృంగేరి శ్రీపీఠంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి విధంగా పూజలు నిర్వర్తించి ధార్మికులందరికీ కూడా శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశించినటువంటి సన్నివేశాలు మనం సామాజిక మాధ్యమాల్లో చూడలేదా? వారు అన్నీ త్యజించినటువంటి మహానుభావులు. ఆ యొక్క తారక మంత్ర ఉపదేశం చేసినటువంటి విశేషమైనటువంటి సమయాలు, ఎన్నో అద్భుతమైనటువంటి ఘట్టాలు మనకి ఈ యొక్క సామాజిక మాధ్యమాల పుణ్యమా అని చెప్పేసి దొరికే. వాటన్నింటినీ కూడా చూసిన తర్వాత కూడా ఏదో రకమైనటువంటి మాటలు అయోధ్య మీద మాట్లాడడం అనేటటువంటిది చాలా, అంటే మన ధర్మాన్ని మనమే కొంచెం కించపరుచుకుంటున్నామే అనేటటువంటి బాధ కలుగుతోంది. అన్నింటినీ త్యజించినటువంటి వారు, ఏది పట్టనటువంటి వారు, ధర్మం మాత్రమే పట్టేటటువంటి వ్యక్తులు, సనాతన ధర్మంలో నకర్మనాన ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసు అనేటటువంటి విధంగా వేదాన్ని వేద విధిని తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ విధమైనటువంటిది పట్టనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి జగద్గురువుల మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేయకండి. ఎంత బురదలో ఉన్నా సరే జగద్గురువులు చతురామ్నాయ పీఠాధీశ్వరులు ఎప్పుడూ బురదలో పుట్టినటువంటి తామర పువ్వులా వికసించేటటువంటి పురుషులే. ఆ తామర పువ్వే వారు అనేటటువంటి ఉద్దేశంలోనే వారు ఉంటారు తప్ప ఇవి ఏవి బాహ్యమైనటువంటివి ఏవి కూడా వారికి అంటవో. ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి యతినింద మాత్రం ఎవరూ చెయ్యొద్దు అనేటటువంటిది నా యొక్క చిన్న విన్నపం. సనాతన ధర్మం అనేటటువంటి దాంట్లో రాముడు మనకు ఆదర్శప్రాయంగా ఉంటాడు. ఎందు గురించి అంటే విశేషమైనటువంటి అయోధ్య రామ పట్టాభిషేక మహోత్సవాన్ని త్యజించి తండ్రి మాట గురించి అడవులకు వెళ్ళినటువంటి వ్యక్తి. మనకి ఏమర్థం అవుతుందయ్యా ఈ రామాయణాన్ని అనుసరించి అంటే, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితేనే చాలు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి రోజులు, ఉద్యోగం పోతే చాలు ఆత్మహత్య చేసుకునేటటువంటి రోజులు, అప్పుల బాధలు ఎక్కువైపోయాయని ఆత్మహత్యలు చేసుకునేటటువంటి రోజులు, రాజ్యాన్ని కూడా గడ్డి పరక కింద త్యజించినటువంటి రాముణ్ణి పూజ చేస్తూ కూడా ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటున్నామంటే మన ధర్మానికి మనం ఇచ్చేటటువంటి విలువ ఏంటి అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించండి. శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా అయితే ఆయన యొక్క రాజ్యాన్ని పరిత్యజించి అడవులకు కూడా వెళుతూ అడవి కూడా ఆనందదాయకంగా చూసినట్లుగానే జగద్గురువులు కూడా ఎన్ని మాటలన్నా ఎన్ని రకాలైనటువంటి విధానాల్లో మనం అవహేళన చేస్తున్న ఎట్టి పరిస్థితుల్లోనూ వారు కూడా శ్రీరామచంద్రమూర్తి ధర్మస్వరూపం కింద జగద్గురువులు కూడా ధర్మాత్ములు ధర్మస్వరూపులే తప్ప వారిని నిందించడం వల్ల మాత్రమే మనకు దోషం వస్తుంది. దయచేసి ఆ దోషాన్ని ఎవడో కూడా తీసుకోవద్దు. అనుభవం అనేటటువంటిది మనకి చెప్తూ ఉంటారు. నా అదృష్టం కొద్దీ వీటి విషయాన్ని పరిపూర్తిగా నువ్వు చెప్పాలి అనేటటువంటిది నా అదృష్టం కొద్దీ మా గురువు గారు అయినటువంటి శ్రీ ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ గారు మొట్టమొదటి వీడియో నీదే అవ్వాలరా నాన్న, ఈ వీడియోని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభం చేసి నువ్వు చేయాల్సిందే అనేటటువంటి ఆజ్ఞ మా గురువుల ద్వారా నాకు కలగడం వలన నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒకటి మాత్రం నిజం బాగా అర్థం చేసుకోండి, అనుభవం అనేటటువంటిది మనం సరదాగా చెప్పుకుంటే కనుక జుట్టంతా ఊడిపోయిన తర్వాత దొరికేటటువంటి దువ్వెన్న లాంటిది. ఎందుకు నుంచంటే అనుభవం అనేటటువంటిది జుట్టు ఉన్నప్పుడు రాదు, జుట్టు ఊడిపోయాక దువ్వెనతో ఉపయోగము లేదు. దువ్వెన దొరికింది అంటే కనుక జుట్టు ఉండనటువంటి పరిస్థితి. అనుభవం వచ్చాక జీవితం అనేటటువంటి ఉండదు. కానీ నా అదృష్టం కొద్దీ ఏంటయ్యా అంటే నాకు విద్యని ఇచ్చినటువంటి మహానుభావులందరూ కూడా మా గురువులందరూ కూడా నాకు అనుభవాన్ని కూడా ఇస్తూ నా జీవితాన్ని సవ్యమైన మార్గంలో నిర్దేశించేటటువంటి మా గురువులు దొరకడం నా అదృష్టం. నా తల్లిదండ్రులు నా గురువులు నా యొక్క అదృష్టం కొద్దీ నాకు దొరికారని పరిపూర్తిగా ఆనందిస్తూ ఉంటాను. అవసరం అనేటటువంటి విషయం నిమిత్తంగా అవసరం ఉంటే నువ్వే అంత అనుకునేటటువంటి వ్యక్తుల నుంచి అవసరం తీరాక నువ్వెంత అనేటటువంటి తత్వాన్ని వదులుకోవాలి అని చెప్పినటువంటిది రామాయణం.
ఎట్టి పరిస్థితుల్లోనూ మన యొక్క మాట తీరు కానీ మన యొక్క ధోరణి కానీ మార్చుకోకుండా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మన సనాతన ధర్మానికి మనమే గొడ్డలి పెట్టుగా మారుతాము అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించండి. ఏ విధంగానైనా సరే రామచంద్రమూర్తి అయోధ్యలో దివ్య ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. అది భద్రాద్రి అయినా అయోధ్య అయినా ఆ రామచంద్రమూర్తి కొలువు ఎప్పుడూ కూడా సామాన్యుని గుండెల్లోనే ఉంటుంది, సామాడు గుడిసెల్లోనే ఉంటుంది అనేటటువంటిది బాగా అర్థం చేసుకోండి. ఎందు గురించి అంటే భద్రాచల రామదాసు గారి యొక్క చరిత్ర చూసినా, లేకపోతే రామాయణంలో ఉండేటటువంటి బోయవాడి గురించి చూసినా, ఏ విధానంలో చూసినా సరే గుడిసెలో ఉన్నామా లేకపోతే విశేషమైనటువంటి ప్రదేశాల్లో ఉన్నామా అని రాముడు ఎప్పుడూ చూడలేదండి. మనస్సు యొక్క గుండెల్లో ఉన్నామా లేదా అనేటటువంటిది చూశాడు. గోపన్నని ఎంచుకున్నా, ఈనాటి నరేంద్ర మోదీని ఎంచుకున్నా, వాళ్ళంతా కూడా అంతే కష్టపడినటువంటివి, అష్ట కష్టాలు పెట్టి సానబెట్టినటువంటి వజ్ర సంకల్పాన్ని చేసి మరి వాళ్ళతో దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆలయాన్ని కట్టించుకునేటటువంటి వ్యవస్థ చేయించుకున్నారు అనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. నాకు బాగా ఇష్టమైనటువంటివి అంటే నేను అందు గురించే నేను ఆ వీడియోలో అస్తమాట్లో చెప్తూ ఉంటాను. రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అనేటటువంటి మాటలు చెప్తూ ఉంటాను. ఈ మాటలకి అంటే నాకు బాగా ఇష్టమైనటువంటివి ఏంటయ్యా అంటే ఆ మాటలు చెప్పుకోవడానికి కారణం రైతు అనేటటువంటిది, అలాగే ఆర్మీ అనేటటువంటిది ఎంత ముఖ్యమో ప్రస్తుతం మన ప్రధానమంత్రి అయినటువంటి మోదీ గారు కూడా అంతే ముఖ్యం అనేటటువంటిది. నాకు బాగా ఇష్టమైనటువంటి వాళ్ళలో రైతు ఒకటి, ఆర్మీ ఒకటి, మోదీ ఒకటి అయితే ఆ మూడింటికి సంబంధించినటువంటి మొదటి పదాల్లో రైతులో ఆర్ని, ఆర్మీలో ఏని, మోడీలో ఎమ్ని తీస్తే రామ్ అవుతుంది. అంత విశేషమైనటువంటి విధంగా రామ పదము అనేటటువంటిది అందులో ఇమిడీకృతమైంది. మన దేశానికి కూడా ఇవే పట్టుకొమ్మలు అనేటటువంటిది మాత్రం బాగా అర్థం అవుతోంది అనేటటువంటిది నా అభిప్రాయం. ఇందు గురించి అంటే భాషల్లో సంస్కృతము, ధర్మంలో సనాతన ధర్మము, గ్రంథాల్లో రామాయణము, సత్యవాదనలో హరిశ్చంద్రుడు, దైవాల్లో రామచంద్రుడు, పతివ్రతలలో సీతమ్మ తల్లి, తమ్ముళ్లలో లక్ష్మణుడు, భక్తులలో హనుమంతుడు, తల్లికి మించిన అంటే దైవంలో తల్లి, అలాగే విశేషమైనటువంటి ఉపదేశాల్లో భగవద్గీత, దేశాల్లో భారతదేశం, నదులలో గంగ, పక్షులలో హంస, జంతువులలో గోవు, రాజులలో ఛత్రపతి శివాజీ. వీళ్ళని మించినటువంటి వారు లేరు. అదేవిధంగా ఆ శివాజీ మనోరూపకంగానే మన యొక్క ప్రధానిగా భావిస్తూ ఆ శ్రీరామ దివ్య భవ్య మందిర ప్రతిష్ఠా కార్యక్రమాన్ని చూసినటువంటి మన జన్మలన్నీ కూడా ధన్యం. ఎప్పుడో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే వాళ్ళు చూడలేనటువంటి దివ్యమైనటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి రామ మందిర ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా అవ్వచ్చు, పరోక్షంగా అవ్వచ్చు, సామాజిక మాధ్యమాలలో అవ్వచ్చు, ఏదో విధంగా దీనికి సంబంధించినటువంటి ప్రతిష్ఠా కార్యక్రమాన్ని చూసే భాగ్యం మనందరికీ కలిగింది. మనందరం చూడగలిగాం. ఇదందరికీ మన యొక్క మహత్ భాగ్యంగా భావించాలి అనేటటువంటిది ఒక్కటి మాత్రం నిజం. మళ్ళీ ఇన్నిసార్లు చెప్పడానికి కారణం మన ధర్మానికి సంబంధించినంత వరకు జరిగినటువంటి రామ మందిర ప్రతిష్ఠా కార్యక్రమం, రామో విగ్రహవాన్ ధర్మ, రామ మందిర ట్రస్ట్ వాళ్ళు కూడా ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించలేదు. వాళ్ళు ఏ విధంగానూ కూడా రామ మందిర ట్రస్ట్ వారు కానీ మిగిలినటువంటి వారు కానీ తప్పు పట్టేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయకండి అనేటటువంటిది ఒక చిన్న విన్నపం. ఎందు గురించి అంటే రామ ప్రతిష్ఠలో ఎప్పుడూ తప్పు జరగదు. జగద్గురువులు అయినటువంటి శ్రీ మహానుభావులు జగద్గురువులు వేయించేయడం, పూర్వమే ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటివన్నీ పర్యవేక్షించడం అనేటటువంటిది జరిగింది. శ్రీరామచంద్రమూర్తికి ఏ విధంగా అయితే వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధమైనటువంటి విధంగా ఉపదేశాలను విద్యలను ఉపదేశించారో అదే విధమైనటువంటి విధంగా మన చతురామ్నాయ పీఠాధీశ్వరులు 4 విధాలైనటువంటి గురువులుగా వశిష్ఠుడు కులగురువు గనక ఈ యొక్క కాంచీపురం అంటే లలితా స్వరూపం ఏదైతే ఉందో అదే రామస్వరూపము అని మంత్రదేవతా సంబంధమైనటువంటి విధానంలో చెప్తోంది కనుక కాంచీపురంలో ఉన్నటువంటి లలితా స్వరూపమైనటువంటి జగద్గురువులే ఆ యొక్క రామ మందిర ప్రతిష్ఠకి ఆహ్వానించుకుని ఆ యొక్క ప్రతిష్ఠ తానే తన యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించుకునేటటువంటి విధంగా అనుగ్రహించారు అనేటటువంటి భావన ప్రతి వారు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.